భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది. ఏ సంబంధం లేని రెండు మనస్సులు పెళ్లి అనే ఒక బంధంతో ఒక్కటవుతారు. అయితే ఈ బంధం కలకాలం హాయిగా సాగాలంటే ఇద్దరిలో సర్దుకుపోయే గుణం ఉండాలి. అలా ఉన్న దంపతులు మాత్రమే జీవితాంతం హాయిగా జీవించగలరు. అయితే నేటి కాలంలో సర్దుకుపోయే గుణం దంపతుల్లో కొరవడుతుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటారు. అయితే సహనానికి పెట్టింది పేరుగా ఉన్న భార్యలు సైతం ఈ మధ్యకాలంలో ప్రతి విషయానికి భర్తతో గొడవ పడుతున్నారు. భర్త ఆర్థిక స్థితిని అర్థం చేసుకుని కొందరు భార్యలు గొడవలకు దిగుతుంటారు. చీర కొనివ్వలేదని, సినిమాకు తీసుకెళ్లలేదని ఇలా చిన్న విషయాలకు భర్తతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్తున్నారు. ఇంకొంతమంది విడాకులివ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. తాజాగా మేకప్ కోసం భర్త డబ్బులివ్వలేదని కోపంతో విడాకులిచ్చేందుకు సిద్ధమైంది ఓ భార్య. మేకప్ కోసం విడిపోవడం ఏంటని స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాకు చెందిన ఓ మహిళకు ఢిల్లీలో నివాసముండే అమిత్ అనే వ్యక్తితో 2015లో వివాహం జరిగింది. పెళ్లై 2 సంవత్సరాల పాటు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఒకరిపై మరొకరు ఎనలేని ప్రేమను చూపించుకున్నారు. అయితే పెళ్లై ఏళ్లు గడుస్తున్నా వీరికి పిల్లలు లేరు. దీనికి తోడు వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలం నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. పెద్దలు ఎంత సర్ది చెప్పినా ఈ దంపతులిద్దరూ మనసు మార్చుకోలేదు. పెద్దల మాటలకు అమిత్ మనసు మార్చుకుని భార్యతో కలిసి ఉండేందుకు సిద్ధమయ్యాడు. అయితే అతని భార్య మాత్రం అందుకు ససేమీరా అంది. ఈ క్రమంలోనే అలీగఢ్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఆ మహిళ పిటిషన్ వేయడం ఎవరికీ ఆశ్చర్యం అనిపించలేదు. కానీ అందులో పేర్కొన్న ఫిర్యాదులే ఇరువురి కుటుంబ సభ్యులను షాక్కు గురిచేశాయి. తన భర్త మేకప్ కోసం డబ్బులివ్వడం లేదని, అలానే తన ఇంటి ఖర్చులకు కూడా ఎటువంటి డబ్బులు ఇవ్వట్లేదని, అందుకే అతన్నుంచి విడాకులిప్పించాలని పిటిషన్లో పేర్కొంది. అంతేకాక అతన్నుంచి కోట్లలో పరిహారం ఇప్పించాలని అలీగఢ్ ఫ్యామిలీ కోర్టును సదరు మహిళ కోరింది. ఈ పిటిషన్పై కోర్టు కౌన్సిలర్ ప్రదీప్ సరస్వత్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, భార్యాభర్తలను కోర్టులో కౌన్సిలింగ్కు పిలిచాం. ఇద్దరిని ఒప్పించేందుకు చాలా ప్రయత్నం చేశాం. అయినా వారిద్దరూ కలిసి జీవించేందుకు సిద్ధంగా లేరు. ఈ క్రమంలోనే వారిద్దరికీ పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చాం. జనవరి నెలలో మరోసారి వీరిద్దరికీ కౌన్సిలింగ్ జరగనుంది. వాళ్లను కలిసి ఉండేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇలా చిన్న చిన్న విషయాలకు దంపతులు విడాకులు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.